గేమ్ చేంజర్ ఆల్రెడీ గేమ్ చేంజర్ సంబంధించి యూఎస్ఏలో అయితే ఒక ఈవెంట్ చేశారనమాట డల్లాస్లో. సో ఈవెంట్ కూడా బాగానే సక్సెస్ అయింది. బట్ ఈవెంట్ సంబంధించిన విజువల్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో డైరెక్ట్గా టెలివిజన్లో రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తుంది. మరి ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఏ టైం అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. సో అయితే ఇప్పుడు యుఎస్ఏలో ప్రీ సేల్స్ విషయంలో మాత్రం గేమ్ చేంజర్ దూకుడు చూపిస్తుందని తెలుసు ఖచ్చితంగా. సో ఎలా ఉందంటున్నారు అక్కడ? అంటే అందరు కూడా ఏమనుకుంటారంటే మన తెలుగు సినిమాకి ఓన్లీ మన తెలుగు వరకే ఉంటుంది క్రేజ్ అనుకుంటారు, కానీ దేశాలు దాటి ఖండాలు దాటి కూడా వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళ క్రేజ్ ఏంటి అనేది నిరూపించుకుంటున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది హీరోలు నిరూపించుకున్నాడు. ఈయన కూడా ఆల్రెడీ RRR సినిమాతోని అసలు వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఆయన పేరులోనే కనిపిస్తుంది. సో అప్పటి వరకు మెగా పవర్ స్టార్ ఉండే, ఈ సినిమా వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్ అనేసి ఆయనకు ట్యాగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మాత్రం అక్కడ అమెరికాలో కూడా ప్రీ సేల్స్ విషయంలో దుమ్ము లేపుతున్నాడు. సో ఆల్రెడీ ఇప్పుడు బుకింగ్స్ అనేవి కొన్ని చోట్ల మాత్రం ఓపెన్ చేశారు. అంటే సిటీ అవుట్స్కట్స్ లో అక్కడక్కడ ఓపెన్ చేసినప్పటికే 10,000 టికెట్లు ఆల్రెడీ సేల్ అయిపోయాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఇంకా మెయిన్ ఏరియాస్ అయితే ఉంటాయి కొన్ని. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్ అంటే మనకు మేడ్చల్ అని అక్కడక్కడ ఉంటాయి. సో మెయిన్ ఏరియా అంటే ఏముంటది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానీ ఇట్లా మూసాపేట. సో ఈ ఏరియాలో మెయిన్ ఏరియాలో ఓపెన్ చేస్తే మరి టికెట్స్ ఖచ్చితంగా ప్రీ సేల్ విషయంలోనే ఖచ్చితంగా దుమ్ము లేకపోతుంది. కానీ విధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ఏలో మాత్రం ముందు ఏంటంటే సరిగ్గా షోస్ ఓపెన్ చేయలేదు. సో అందుకని చెప్పి టికెట్ సేల్స్ ప్రీ సేల్స్ సరిగ్గా లేవన్నారు. బట్ తర్వాత అన్ని షోస్ ఇచ్చి బాగా చేయడం వల్ల సో ఇప్పుడు ప్రీ సేల్స్లో గేమ్ చేంజర్ అయితే దుమ్ము లేపుతుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అంటే ఒక తెలియని క్రేజ్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఒక సినిమా ఫస్ట్ సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తారు, కానీ అట్లా కాదు, ఫస్ట్ సినిమాతోనే బిగ్ హిట్ సాధించాడు అనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు RRR సినిమా తర్వాత దాదాపు 6 సంవత్సరాలు అనుకోవచ్చు. 6 సంవత్సరాల తర్వాత ఒక సింగిల్ గా వస్తున్నాడు అనమాట సినిమాతోని. సో ఈ సింగిల్ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక RRR సినిమా మల్టీ స్టార్ వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. సో అక్కడ మల్టీ స్టార్ అయినప్పటికీ సింగిల్ సినిమా ఎప్పుడు వస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ నుంచి దేవరా సినిమా వచ్చేసింది. సో ఈ గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుంది, మరి మా హీరోని ఎప్పుడు చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి గేమ్ చేంజర్ అనేది ఆ పేరులోనే చేంజర్ అని కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా, అంటే ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ అని ఉండొచ్చు 2024 వరకు, 25 లో కొత్తగా వస్తుంది కాబట్టి ఓపెనింగ్సే దారుణంగా ఉండబోతున్నాయి అని అనుకుంటున్నాను. ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది 2025 ఈ మూవీ రికార్డ్స్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇంకా రాబోతున్న మూవీస్ అన్ని ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అలా ఉండబోతుంది. అలాగే ఏంటంటే ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ అయితే 30వ తేదీ రిలీజ్ చేయాలని తెలుస్తుంది. ఆల్రెడీ 27th రిలీజ్ చేస్తాను. సో అంటే ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు ఇట్లా డిలే చేస్తున్నారు, కొంతమంది ఫ్యాన్స్ కూడా అప్సెట్ అవుతున్నారు. ఎందుకంటే అసలు అంటే అప్డేట్స్ విషయంలో కావచ్చు, పోస్టర్ల విషయంలో కావచ్చు, సాంగ్స్ విషయంలో అన్ని కూడా లేట్ గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా ఇంకా దీనికి సంబంధించి ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏ కూడా చేస్తలేరు. అండ్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అన్నారు? 27కి అన్నారు, లేదు తర్వాత 30కి అన్నారు. ఇప్పుడు 30కి అయినా వస్తున్నా లేదని కూడా డౌట్ పడుతున్నారు. మరి బట్ నాకు తెలిసి ఖచ్చితంగా 13th అయితే పక్కా వస్తుంది, 30th. సో ఎందుకంటే మూవీ రిలీజ్కి ఇంకా ఎక్కువ టైం లేదు, 10 days ఉంది కాబట్టి. సో వాళ్ళు ఈ 10 days లో బాగా ప్రమోషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చూడాలి. సో మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా ఇక్కడనే కాకుండా అక్కడ అమెరికాలో కూడా దుమ్ము లేపుతుంది. సో మరి ఇంకా మెయిన్ ఏరియాస్ లో వచ్చిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటుందో ఊహాలకే వదిలేసుకోవాలి.